మోడ్రన్ డ్రెస్లో స్టైల్గా ఉన్న అనుపమ ఒక గులాబీ పువ్వు పట్టుకొని సరాసరి రమేష్ వాళ్ళ ఇంట్లోకొచ్చింది. హలో, ఇంట్లో ఎవరు లేరా అని గట్టిగా అనగానే కిచెన్లో నుంచి పని మనిషి పంకజం అనుపమ దగ్గరికొచ్చింది. ఎవరమ్మ మీరు? సరాసరి లోపలికి వచ్చేసారు. మీకెవరు కావాలి అంటూ వివరం అడుగుతుంది పంకజం. పంకజం అవతారం చూడగానే పని మనిషిని అనుపమకి అర్థమైంది. లాగిపెట్టి ఒక్కటి గట్టిగా పంకజం చెంప మీద కొట్టింది. ఆ సౌండ్కి ఇంట్లో నుంచి ప్రసాదు, శారద హాల్లోకొచ్చారు. తనకి కావాల్సిన రమేష్ మాత్రం రాలేదు. ఎవరమ్మా నువ్వు? అడగకుండా మా ఇంట్లోకొచ్చి మా పని మనిషిని అంత గట్టిగా కొట్టావు? ఎవరు నువ్వు? ఎవరు కావాలి? మీరు చూడ్డానికి తండ్రిలా కనిపిస్తున్నారంటే బహుశా రామ్ ఫాదర్ అయి ఉంటారు కదూ? అవునమ్మా. అమ్మ కాదంకుల్, అనుపమ. నన్ను ఈ అమ్మ అని, బొమ్మ అని, తల్లని, పిల్లని పిలవకండి అంకుల్. నాకు నచ్చదు. ముద్దుగా అను అని పిలవండి, బాగుంటుంది. ప్రేమగా అనుపమ అని పిలవండి, ఇంకా బాగుంటుంది. ఎలా పిలవాలన్నది మా ఇష్టం అనుపమ. ఎంతకి నువ్వెవరో? రామ్. అదే ఆంటీ, వాడు ఆ రమేష్ గారు ఇంట్లో లేడా అని అనగానే శారదకి కోపం వచ్చింది. కోపంగా, ఏ అమ్మాయి, నా కొడుకుని పట్టుకొని ఆడు ఈడని అంటున్నావు? ఒళ్ళు ఎలాగుంది? వంటగదిలో ఉన్న అప్పడాల పొల తీసుకురానా? ఆంటీ, ఇక్కడ మీరు అనుని అర్థం చేసుకోవాలి. నా మీద అరవకూడదు, సరేనా? సరేనమ్మాను, నేను అరవకుండా అడుగుతున్నానుగా. ఇంతకీ ఎవరు నువ్వు? మా అబ్బాయిని వాడు వీడు అంటున్నావంటే మీ ఇద్దరి మధ్య చాలా స్నేహం ఉన్నట్టుంది. ఎస్ అంకుల్, కానీ అది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. నాకు వాడికి అదే రామ్కి 4 ఏళ్ళుగా లవ్ ఉంది. మావాడు ఎంత మోడర్న్గా ఉన్న నిన్ను లవ్ చేస్తున్నాడా? నో ఆంటీ, రామ్ నన్ను లవ్ చేయడం లేదు. నన్ను చూడండి, నేనెంత మోడర్న్గా ఉన్నా, స్టైల్గా ఉన్నానో. నన్ను లవ్ చేయకుండా ఆ చీరలు కట్టుకునే అనామికని లవ్ చేస్తున్నాడు అని అంటూ ఉండగా రమేష్ అక్కడికొస్తాడు, కోపంగా చూస్తూ. అను, ఇంటి దగ్గర నువ్వు ఎలాంటి సీను చేయొద్దు. అనామిక గురించి అస్సలు మాట్లాడొద్దు. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, లేదంటే బావుండదు. రామ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఐ లవ్ యూ. నన్ను నువ్వు లవ్ చేయి అని చెప్పి గులాబీనిస్తుంది అనుపమ. రమేష్ ఏమీ మాట్లాడకుండా ఆ పువ్వు తీసుకోకుండా అనుపమని తీసుకొని బయట ఉన్న అనుపమ కారు దగ్గరికి వస్తాడు. చూడు, నేను అనామికాని తప్ప నిన్ను ప్రేమించలేను. జాగ్రత్తగా వెళ్ళనుపమ అని చెప్పి రమేష్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. ఇక కారులో ఉన్న అనుపమ కోపంగా, నన్ను కాదని ఆ అనామికని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను రామ్ అని చెప్పి కారులో ఆవేశంగా వెళ్ళిపోతుంది. ఇంట్లోకొచ్చిన రమేష్ని శారద అడుగుతుంది. బాబు రమేషు, అనామిక ఎవరో? నీకు అనామిక అంతగా నచ్చితే చెప్పు బాబు, నేను మీ నాన్న వెళ్ళి మాట్లాడొస్తాము. నేను చెప్పడం కంటే మీకు చూపిస్తాను మమ్మీ, పదండి. నచ్చితే అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇదేదో బావుంది శారదా, ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. వెళ్దాం పద. సరేనండి, ఇక్కడ అనుపమని చూసాం, అక్కడ అనామికను చూసొద్దాం అని చెప్పగానే రమేష్ సంతోషపడతాడు. ఇంటి ముందు అనామిక మీ ఇంటికొస్తానని చెప్పిన రమేష్ గురించి ఆలోచిస్తూ పదే పదే రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. నిజంగానే రమేష్ మా ఇంటికొస్తాడా? మేం ప్రేమించుకున్న విషయం గురించి మా అమ్మా నాన్నలతో మాట్లాడతాడా? నేనెప్పుడు రమ్మని బ్రతిమలాడినా రాకుండా దాటేసేవాడు. ఈరోజు వస్తానని అంత గట్టిగా చెప్పాడు అని అనుకుంటూ ఉండగానే తన దగ్గరికి తల్లి సావిత్రి వస్తుంది. అనామిక, ఎవరికోసమే అంతలా చూస్తున్నావు అని అడుగుతుంది. రమేష్ గురించి ఆలోచిస్తున్న అనామిక నోరు జారి, మీ అల్లుడు గురించమ్మా అని చెప్పి అయోమయంగా సావిత్రిని చూస్తుంది. సావిత్రి కంగారు పడుతూ, ఏమిటి అన్నావ్? అల్లుడు గురించి చూస్తున్నావా అంటే అని అడగ్గానే అనామిక తెలివిగా మాట దాటేస్తూ, అల్లుడని నేనెప్పుడన్నానమ్మా? నువ్వే ఏదో ఆలోచిస్తూ ఏదో అంటావు, మళ్ళీ నేనన్నానంటావు. నన్ను అదరగొట్టడం నీకు బాగా అలవాటైపోయిందిలే అని అంటూ ఉండగానే అనామిక తండ్రి రాఘవయ్య వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఇప్పుడే వస్తున్నావా నాన్నా? మీ అల్లుడు గురించి అని నువ్వు అన్నప్పుడే వచ్చాను తల్లి. మీ అమ్మతో ఏం చెప్తావో చూద్దామని అక్కడే ఆగిపోయాను. అయితే నేను విన్నది నిజేనన్నమాట. నువ్వు మీ అల్లుడు గురించని అన్నావు గదూ?
అని అడగ్గానే అనామిక సిగ్గుపడుతూ అది నాన్నా అని చెప్పకుండా అక్కడ్నుంచి సిగ్గుతో పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. సావిత్రి రాఘవయ్యలు నవ్వుకుంటూ ఏవండి, మన అమ్మాయి సిగ్గుని చూస్తుంటే మన కల్లుడిని వెతికే పని లేనట్టుంది. నేను అదే అనుకుంటున్నాను సావిత్రి. మన అమ్మాయి కాలేజీలో ఎవరినో ప్రేమించే ఉంటుంది. ఆ అబ్బాయిని మనతో మాట్లాడ్డానికి ఇంటికి రమ్మని చెప్పు ఉంటుంది. మన అమ్మాయి అల్లుని వెతికే పని తగ్గించినట్టుంది అని చెబుతూ ఉండగా కారొచ్చి ఇంటి ముందు ఆగుతుంది. సావిత్రి, ఇలా అనుకున్నామో లేదో అట్టా మగ పెళ్లి వాళ్ళొచ్చారు అని అంటూ ఉండగా శారద, ప్రసాదు, రమేషు కారు దిగుతారు. రాఘవయ్య, సావిత్రి వాళ్ళని చూసి నమస్కారం పెడతారు. మేము బావగారు, ఇంకా ఎందుకు ఈ పరిచయాలు? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళం కలిసాం. మంచి చెడు మాట్లాడుకొని ఆ 3 ముళ్ళ ముచ్చట కూడా జరిపిచ్చేస్తే బావుంటుంది. అన్నయ్య గారు, మేం వస్తున్నామని మీకు ముందే తెలుసా? అనామిక ఇప్పుడే చెప్పింది వదినా. రండి లోపల మాట్లాడుకుందాం అని చెప్పగానే ఇక అందరూ లోపలికి వెళ్తారు, కూర్చుంటారు. శారద వాళ్ళు అనామికని చూస్తారు. వాళ్లకు బాగా నచ్చుతుంది. సావిత్రి వాళ్ళు అబ్బాయిని చూస్తారు. రమేష్ కూడా వాళ్ళకి నచ్చుతాడు. ఇక ఇద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టుగా ఉండటంతో పెద్దలు పెళ్లి కొప్పుకుంటారు. కట్న కానుకల పట్టింపు మాకేమి లేదన్నయ్య. అనామిక మాకు బాగా నచ్చింది. తెలిసిన పంతులుంటే పిలిపించేయండి, జాతకాలు చూపించేసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. అలాగే చెల్లెమ్మా అని చెప్పి రాఘవయ్య పంతులు గారికి ఫోన్ చేస్తాడు. 10 నిమిషాల్లో పంతులు గారు బండి మీద వాళ్ళ ఇంటికొస్తాడు. ఇంట్లో కూర్చుని రమేష్, అనామిక జాతకాలు చూస్తారు. అయ్యా, ఇద్దరూ వినండి. మరో 2 రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది. పెళ్లికి మాత్రం 3 నెలల సమయం ఉంది. పెట్టుడు ముహూర్తాలు పెట్టమని నన్ను బలవంతం చెయ్యొద్దు అని పంతులుగారు చెప్పగానే అందరూ ఒప్పుకుంటారు. మరో 2 రోజుల తర్వాత కన్నుల పండుగగా అనామిక, రమేష్లకి నిశ్చితార్థమవుతుంది. అందరూ సంతోషంగా ఉండగా అనుపమ అనామికతో పెరట్లో మాట్లాడుతూ ఇలా అంటుంది. కంగ్రాట్స్ అనామిక, ఏదేవైనా రమేష్ని సొంతం చేసుకున్నావు. ఇది నా స్మాల్ గిఫ్ట్. నువ్వు మరింత అందంగా కనిపించడానికి ఈ టాబ్లెట్స్ వేసుకో. పెళ్లి నాటికి చాలా అంటే చాలా అందంగా తయారవుతావు అని చెప్పగానే అనామిక అనుపమ చెప్పింది నిజమే అనుకుని నమ్మి ఆ టాబ్లెట్స్ వేసుకుంటుంది. అవి అందాన్ని పెంచే టాబ్లెట్స్ కావు, లావుగా తయారు చేసే టాబ్లెట్స్. అనుపమ హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్కి జాబ్ వస్తుంది. వర్క్లో బిజీగా ఉంటాడు. అనామిక అనుపమ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ళకి అనామిక లావైపోతుంది. లావుగా ఉన్న అనామిక అద్దంలో తనని తాను చూసుకొని బాధపడుతూ ఉంటుంది. నేనేంటి ఇంత లావుగా తయారయ్యాను? అసలు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది అని ఆలోచన చేస్తూ ఉండగా అనామికాని చూడ్డానికి రమేష్ వచ్చాడు. రాఘవయ్య, సావిత్రి ఇద్దరూ దిగులుగా ఉంటారు. రమేష్ లోపలికొచ్చి లావుగా ఉన్న అనామికాని చూసి షాక్ అవుతాడు. తనని తాను నమ్మలేకపోతాడు. అక్కడ్నుంచి భయంతో పరుగులు పెడతాడు. ఆ రోజు రాత్రి పడుకుంటాడు. లావుగా ఉన్న అనామిక కల్లోకొస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం రామ్, నువ్వు నన్ను ప్రేమించావు కదా అని అంటుంటే రమేష్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక అనుపమ ఇచ్చిన టాబ్లెట్స్ ప్రభావంతో మరింత లావుగా తయారవుతుంది. ఒక రోజున, మమ్మీ, డాడీ, నేను లావుగా ఉన్న అనామికాని పెళ్లి చేసుకోను. నాకీ పెళ్ళొద్దు. తప్పు బాబు, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే అట్ట మాట్లాడకూడదు. ఏం జరిగినా ఎంత లావుగా ఉన్నా అనామికనే పెళ్లి చేసుకోవాలి. అనామిక ఈ ఇంటికి కాళ్ళు అవుతుంది. అవును రమేష్, నువ్వు లావు కోడల్ని పెళ్లి చేసుకోవాల్సిందే. లేదంటే మనల్ని రోడ్డుకు లాగుతుందా పిల్ల. ఒకవేళ నువ్వు లావుగా ఉంటే అనామిక నిన్ను వద్దనకుండా పెళ్లి చేసుకునేదిరా. నిజం బాబు, అనామిక కళ్ళల్లో నీ మీద అంత ప్రేమ ఉండడం నేను గమనించాను. ప్రేమ అంటే అందాన్ని ప్రేమించడం కాదు, మనసుని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం అని చెప్పి బలవంతంగా పెళ్లినాటికి పెళ్లిపీటల మీద కూర్చున్న లావు అనామిక మెడలో తాళి కట్టిస్తారు రమేష్ చేత. పెళ్లిపీటల మీద కూర్చుని రమేష్ బాధపడుతూ ఉంటే లావు పెళ్లి కూతురు అనామిక తన మెడలో పడిన తాళిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. పెళ్లికొడుకు అలా, పెళ్లికూతురు ఇలా అంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అలా లావు కోడలి పెళ్లి జరిగింది. ఇక మీదట వీళ్ల కాపురం ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.
అర్ధరాత్రి సమయం 2 గంటలు దాటింది. వాష్రూమ్కి వెళ్లాలని లేచిన ప్రసాద్కి బెడ్ మీద శారద ఎక్కడా కనిపించలేదు. ఏమాత్రం కంగారు పడకుండా శాంతంగా కిటికీ వైపు చూస్తాడు ప్రసాదు. శారద కిటికీ దగ్గర నిలబడి ఇంటి ముందు పందిరి వేసి పెట్టిన కాయలు లేని బీరకాయ చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. తనలో తాను, ఎంత చెప్పినా శారదకి బుద్ధి రాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంటి ముందు పేద కోడలు అనామిక పెట్టిన ఆ బీరకాయ పాదుని అలా చూస్తూ ఉంటుంది అని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. శారద ఆ బీరకాయ పాదు వైపే చూస్తూ ఉంటుంది. ఈ బీరకాయ చెట్టులో ఏం ప్రత్యేకత ఉందని పేదకోళ్ళ అనామిక పుట్టింటి నుండి తెచ్చుకుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బీరకాయ చెట్టు చూడ్డానికి పచ్చగా ఉంది, కానీ కాయలు మాత్రం కాయట్లేదు. ఎందుకన్నది అర్థం కావడం లేదు అని శారద అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రసాదు శారద దగ్గరికి వచ్చాడు. ఏమోయ్ శారద, ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? మన పేద కోడల అనామిక పందిరేసి పెట్టిన బీరకాయ చెట్టుని చూస్తున్నానండి. చూస్తున్నావు సరే, ఇప్పుడు టైం ఎంత అవుతుందో అది చూసావా ముందు నువ్వు? 11 దాటిందా? 12 అవుతుందా? 11, 12 కాదు, అర్ధరాత్రి 2 అవుతుంది శారదా. అవునా? కాయ లేని బీరకాయ చెట్టుని అలా చూస్తా ఉంటే నాకు నిద్ర రావట్లేదండి. ఎందుకు బీరకాయ చెట్టు కాయలు కాయడం లేదో మీకు తెలుసా? రేపెళ్ళి ఆ బీరకాయ పాదుని అడిగి చెప్తానులే శారదా, ఇప్పుడైతే నువ్వు పడుకో అని ప్రసాదు వెటకారంగా చెప్పగానే శారద ఆ వెటకారాన్ని అర్థం చేసుకోకుండా సంతోషపడుతూ, ఏమిటి బీరకాయ చెట్టు మీతో మాట్లాడుతుందా? వారేవ్వా, అయితే నాతో కూడా మాట్లాడమని చెప్పండి. పదండి, ఇప్పుడే మనం బీరకాయ చెట్టు దగ్గరికి వెళ్దాం. పదా. శారదా, నీది పిచ్చితనమో వెర్రితనమో నాకైతే అర్థం కావటం లేదే. మీరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. కోడలో మన ఇంటికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 2 పిల్లలు కూడా పుట్టారు. కాలాలు మారుతున్నాయి. ఎన్నో రకాల చెట్లు ఎండిపోతున్నాయి. మళ్ళీ కొత్త చిగులు తెచ్చుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మన పేద కోళ్ళ అనామిక తన పుట్టింటి నుండి తీసుకొచ్చిన ఈ బీరకాయ చెట్టు మాత్రం ఎంతవరకు ఎండిపోలేదు. ఎలాంటి పూత పూయలేదు, కాయలు ఇవ్వలేదు. కానీ వేసిన పందిరిని మాత్రం ఎలా అల్లుకుందో చూశారు గదూ. నీతో నేను ఆ బీరకాయ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే రేపు నేను ఆఫీసులో పని సరిగ్గా చేసినట్టే. నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు తీరిగ్గా బీరకాయ చెట్టు గురించి ఆలోచించుకుంటూ కూర్చో అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి చిరగ్గా వెళ్ళిపోతాడు. శారద కిటికీ దగ్గరే అలా నిలబడి ఆ బీరకాయ పాదు వైపు చూస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఆదివారం కావటంతో ప్రసాద్ కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తాడు. బయటికొచ్చి చూస్తాడు. శారద బీరకాయ చెట్టును చూస్తూ కనిపిస్తుంది ప్రసాద్కి. ఇది పొద్దున్నే మొదలెట్టేసింది, దీని బీరకాయ పిచ్చి తగలయ్యా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు ప్రసాద్. ఇక ఇంట్లో ఉన్న స్టూల్ని తీసుకుని శారద దగ్గరికి వస్తాడు. శారద భర్త చేతిలో ఉన్న స్టూల్ని చూస్తుంది. ఇప్పుడు ఇదెందుకండి తెచ్చారు? ఎటూ కదలకుండా ఇక్కడే కూర్చో, అదే పనిగా ఇదిగో ఈ బీరకాయ చెట్టును చూస్తూ ఉండు శారదా. రాత్రి పూట కిటికీ దగ్గర నిలబడి చూడ్డం, ఉదయం పూట ఇలా దగ్గరుండి చూడ్డం, తినేటప్పుడు గుమ్మం దగ్గర కూర్చొని తింటూ చూడ్డం, ఇది కాకుండా అన్ని పనులు ఇక్కడే ఉండి చేసుకో. మరీ అంత వేటకారం వద్దులేండి అని అంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వేడివేడిగా పొగలు కక్కుతున్న టిఫిన్ ఇడ్లీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏమమ్మా కోళ్ళ, నువ్వు ఈ బీరకాయ చెట్టుని నీ పుట్టింటి నుంచి ఎందుకు తీసుకొచ్చావో మీ అత్తయ్యకి చెప్పలేదా అమ్మా? అయ్యో మావయ్య, మీరు ఆయన ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత అత్త ఈ బీరకాయ చెట్టు గురించి నా బుర్ర మొత్తం తినేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తాడు అనామిక భర్త రమేష్. అనామిక, అయితే ఇప్పుడు నీ బుర్రలో ఏమీ లేదన్నమాట. అత్త ఇలా తింటుంటే ఎలా ఉంటుంది? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పెరట్లో మెరుస్తూ ఈ బీరకాయ విత్తనం కనిపించింది. నేను దాన్ని తీసుకొని నాటాను. రోజు నీళ్లు పడుతూ సరదాగా నాకు అనిపించిన మాటల్ని చెబుతూ ఉండేదాన్ని. అలా నాకు ఈ బీరకాయ చెట్టు అంటే అభిమానం ఏర్పడింది. అందుకే నాతో పాటుగా ఈ బీరకాయ చెట్టును కూడా తీసుకొని వచ్చాను. ఇదంతా నాకు చెప్పడం కాదు కోళ్ళ,
నేను చెప్పేది పూర్తిగా వినండి మావయ్య. అందుకే నేను పుట్టింటి నుంచి తెచ్చుకున్నానని ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నాను మావయ్య. ఆయన మీ అత్తయ్య వినిపించుకోవటం లేదు, అంతే కదా? లేదు మావయ్య, పిల్లల్ని స్కూలుకు పంపించి ఆయన మీరు ఆఫీసులకు వెళ్ళగానే నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. మంచిదమ్మా. మొత్తానికి మీ అత్తయ్యకి పట్టిన బీరకాయ చెట్టు పిచ్చి వల్ల నీకు మంచి జరుగుతుందిలే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మనం శారదని కదిలించడానికి లేదు. బీరకాయ చెట్టుని శారదకు వదిలిపెట్టేద్దాంలే. నేను ఆ పనిని ఎప్పటి నుంచి చేస్తున్నాను మావయ్య. ఒక రోజున పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వచ్చేసరికి అత్తయ్య బలంగా బీరకాయ చెట్టుకి తాడు కట్టి లాగుతూ ఉండడం చూసాం. ఏం పిల్లలు? అవును తాతయ్య, నానమ్మ ఆ చెట్టుకి తాడు కట్టి లాగుతూ ఉండడం మేము చూసాం. ఎలాంటి పోతా కాయలేని బీరకాయ చెట్టుని ఇలా ఇంటి ముందు ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే తాడు గట్టి లాగి వేర్ల సహాయంతో పీకి బయట పడాలని చూసా. కానీ ఏమైంది శారదా? నానమ్మ బొక్కబోర్లా పడింది తాతయ్య. అది చూసి నేను అన్నయ్య భలే నవ్వుకున్నాను తెలుసా కదన్నయ్య అని చెప్పి పిల్లలిద్దరూ నవ్వుతూ ఉంటే శారద వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. కోడలు అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శారద గొడ్డలు తీసుకుని బీరకాయ చెట్టు దగ్గరికి వస్తుంది. నువ్వు నా ఇంటి ముందుండడం నాకే మాత్రం ఇష్టం లేదు. నిన్ను జోత్త ఇలా ఉండడం నా వల్ల కాదు. నిన్ను పీకి పడేయాలని అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. అందుకే నిన్ను కొట్టేయాలని గొడ్డలు తీసుకొని వచ్చా. ఈ రోజు నీ పని అయిపోతుంది అని చెప్పి గొడ్డలతో బీరకాయ చెట్టు మొదట్లో నరుకుతూ ఉంటుంది. అయినా సరే ఆ బీరకాయ చెట్టు ఏమాత్రం కట్టవదు. శారదకి ఆయాసం వచ్చి ఆగిపోతుంది కాసేపు. ఇదేం బీరకాయ పాదు బాబోయ్, తాడుని గట్లాగి పీకి పడేయాలని చూస్తే రాలేదు. గొడ్డలతో ఎంత నరికినా కట్టవడం లేదు. పైగా గొడ్డలతో ఎంత నరికినా చెట్టే తాగట్లేదు. ఎలా కాదు అని శారద ఆవేశంగా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. కిరోసిన్ డబ్బా తీసుకుని వస్తుంది. ఇప్పుడు చూడు నిన్ను ఎలా నాశనం చేస్తాను అని శారద ఆవేశంగా కిరోసిన్ పోసి ఆ చెట్టు మీద నిప్పంటిస్తుంది. కానీ బీరకాయ చెట్టు అంటుకోదు. కానీ శారదకి మాత్రం ఒళ్ళంతా అంటుకుంటుంది. కింద నుంచి మంటలొస్తూ ఉంటాయి. శారద అదిరిపడుతూ భయపడిపోతూ ఉంటుంది. మంటలు బాబోయ్, మంటలు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక పిల్లల్ని తీసుకుని ఇంటికొస్తుంది. మంటల్లో శారద కాలిపోతూ ఉండటం చూసి కంగారు పడిపోతుంది అనామిక. నీళ్ల పైపుతో నీళ్లు పెడుతుంది. అప్పటికే శారద సగం కాలిపోతుంది. అది చూసి అనామిక వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇంటి అడ్రస్ చెప్తుంది. ఆ తర్వాత ప్రసాద్కి రమేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. పిల్లలు, మీరు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉండగా క్షణంలోనే అంబులెన్స్ శారద ఇంటికొస్తుంది. సగం కాలిపోయిన శారదను అంబులెన్స్లో తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది అనామిక. ఇక అక్కడికే సరాసరి ప్రసాదు రమేష్ వస్తారు. అనామిక ఇంటి దగ్గర జరిగిన ప్రమాదం గురించి వివరిస్తుంది. ఇంతలోనే అక్కడికి డాక్టర్ వస్తారు. ఇక మా చేతుల్లో ఏమీ లేదు అని డాక్టర్లు చెప్పగానే అందరూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చూడమ్మా కోళ్ళ, మనింట్లో ఉంది మాయా బీరకాయ జట్టేమో అనిపిస్తుంది. వెళ్ళి వేడుకో తల్లి, శారద లేని నా ఇంటి నేను చూడలేనమ్మా అని ప్రసాద్ బాధపడుతూ చెప్పగానే అనామికకి కూడా అదంతా నిజమే అనిపిస్తుంది. ఇక అనామిక ఆలస్యం చేయకుండా ఇంటికి వచ్చి ఇంటి ముందున్న బీరకాయ పందిరి దగ్గరికి వెళ్తుంది. దండం పెడుతూ, నువ్వొక మాయా బీరకాయ చెట్టువని మా మావయ్య అంటున్నారు. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుందనేది ఎంత నిజమో, ప్రతి చెట్టులోనూ వనదేవత ఉంటుందని నమ్ముతూ నిన్ను వేడుకుంటున్నాను. మా అత్తయ్యని మామూలు మనిషిని చే అని అనగానే బీరకాయ చెట్టు కాస్త ఒక్కసారిగా మెరుస్తూ ఉంటుంది. ఆ చెట్టు కన్ని బీరకాయలు వేలాడుతూ కనిపిస్తాయి. అప్పుడు అనామికకి ఒక వాయిస్ వినబడుతుంది. అనామిక, మీ మావయ్య చెప్పినట్టు నేను ఒక మాయా బీరకాయ చెట్టునే. ఇప్పుడు నాకు కాసిన బీరకాయలతో కూర వండి పెట్టు. తొందరలోనే మీ అత్తయ్య మామూలు మనిషి అవుతుంది
అని చెప్పగానే బీరకాయ చెట్టు దగ్గర ఉన్న వెలుగు మాయమవుతుంది. అనామిక ఎంతో సంతోషపడుతుంది. హాస్పిటల్ నుంచి శారదను ఇంటికి తీసుకొచ్చి బీరకాయ చెట్టుకి ఉన్న బీరకాయల్ని వండి పెడుతూ ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ శారద నిదానంగా కోలుకుంటుంది. ఇక అందరూ కలిసి ఇంట్లో ఉన్న మాయా బీరకాయ చెట్టుని బాగా చూసుకుంటూ ఉంటారు. శారదలో కూడా మార్పు వస్తుంది. తనలోని అహంకారాన్ని తగ్గించుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.